మీరు కేసులు పెడితే కేసులు భయపడతాం అనుకోమాకండి. మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. వెనుదిరిగే ప్రశ్న కూడా లేదు. రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నోటీసులు ఇవ్వండి, లేకపోతే లోపల పెట్టండి. చేసేది ఏంటంటారా? మేము చేయగలిగింది ఏంది? రాజకీయాలు వదిలి పారిపోవాలా? మీ దెబ్బకి మీరు కేసులు పెడుతున్నారని భయపడి రాజకీయాలు వదిలి పారిపోవాలా? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోపల పెట్టి కుమ్మేస్తారా? జైల్లో పెట్టేస్తారా? ఏమిటి అన్యాయం అంటున్నా? కాకి బట్టలు వేసుకోండి, పచ్చ చొక్కాలు వేసుకోమాకండి లోపల. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా. ఇలాంటి మీ పోలీస్ బెదిరింపులకి బెదరడానికి సిద్ధంగా లేవు. మేము రౌడీలం కాదు, సంఘ వ్యతిరేక శక్తులం కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను తప్ప మరొక దానికోసం రాలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏదో మమ్మల్ని రౌడీలు బెదిరించినట్టు, జేబు దొంగలు బెదిరించినట్టు, దొంగలను బెదిరించినట్టు మమ్మల్ని బెదిరిస్తారా మీరు? మేము దొంగలమా? జేబులు కొట్టేవాళ్ళమా? రౌడీలమా? రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళమా? మేము ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం. ఆ క్రమంలో మేము ముందుకు వెళ్తున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే పెట్టండి కేసులు, వీ కెన్ ఫేస్ ఇట్. కానీ కావాలని లోకేష్ బాబు చెబితే కేసులు పెట్టేస్తారా? ఎవరి మీద పెడితే వాళ్ళ మీద? చదువుకున్న వాళ్ళమండి మేము. డాక్టర్ మీద కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసు. ఇవాళ సుధీర్ భార్గవ్ రెడ్డి మీద, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఏంటిది? రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకున్నారా? అయిపోయింది సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంట్ జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి బలి చేశాడంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు? ఎక్కడైనా ఆయన కారు కాదు, ఎవరి కారు కన్నా తగిలినా కూడా అక్కడ ఆగి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించేటటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మా మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త అని మనం చేస్తున్నా. కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప కాకి బట్టల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకొని మీరు ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయస్థానాలు ఉన్నాయి ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో. మీ ఇష్టం కాదు, మిలిటరీ పరిపాలన కాదు, పోలీస్ పరిపాలన కాదు, చట్టబద్ధమైన పరిపాలన, రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నటువంటి పరిపాలన. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అన్ని ప్రొసీజర్స్ని మీరు వైలేట్ చేసి మీరు అరెస్ట్ చేస్తున్నారు, రిమాండ్కి పంపుతున్నారు. చూస్తాం వాటి సంగతి కూడా రాబోయే కాలంలో అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి బెదిరింపులకు బెదరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు మనోధైర్యం కోల్పోరు, మరింత మనోధైర్యాన్ని పెంచుకుంటారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీర్చుకుంటున్నాడు. అంతేగా? మమ్మల్ని లోపల పెడితే మేమెంత కక్ష తీర్చుకోవాలి? ఆలోచించుకో లోకేష్. మీ నాన్నని 53 రోజులు లోపల పెట్టారనే కదా ఇంతమంది లోపల పెడుతున్నావు. నెల తరబడి లోపల ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కక్ష పడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. మమ్మల్ని కక్ష పెట్టి లోపల పెట్టిస్తావా? మనోధైర్యాన్ని ఈషన్ మాత్రం కూడా కోల్పోయే పని లేదు. మనోధైర్యాన్ని కోల్పోయే వాళ్ళు రాజకీయాల్లోనే ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండటానికే వీల్లేని పరిస్థితి. మనోధైర్యంతో ఉన్నవాళ్లే ఇవాళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా మనోధైర్యాన్ని కోల్పోము. ఈ క్రమంలో ఈ పోలీసు వారు పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన చేసే పోలీసులు కొంతమంది, అందరినీ అన్నాం, వాళ్ళు చేసే క్రమంలో, మా మీద కేసులు పెట్టే క్రమంలో, మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో, మమ్మల్ని హింసించే క్రమంలో ఏమైనా సిద్ధం. దానిలో సందేహం లేదు. నెల రోజులు పెట్టుకుంటారా, సంవత్సరం పెట్టుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా 16 ఏళ్ళు పెట్టుకుంటారా? జైల్లో పెట్టుకోండి, చూస్తాం సంగతి ఏంటో. జైల్లో ప్రాణాలు పోతాయా? చూస్తాం అది కూడా. ఏంటి అని సంఘ విద్రోహ శక్తి? అసలు జగన్మోహన్ రెడ్డి సంఘ విద్రోహ శక్తి అండి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అరే రేపు మీ ఇంటికి పాల్గొనడానికి వచ్చారనుకో, ఏదైనా పని నుండి నీ మీద ఒక కథ పెట్టేస్తారు. పలానా సుబ్బారావు, పలానా వెంకయ్య, పలానా పుల్లయ్య జేబు దొంగ, ఆ దొంగ, ఈ దొంగ అని. నేను అడుగుతా ఉన్నానయ్యా. ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? రెంటపాళ్ళు వెళ్ళాడు. నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ అంట. పోయే కాలం కాకపోతే ఏముంది? వాళ్ళకి 40 ఎకరం పొలం ఉంది, 2 అన్నదమ్ములు, మంచి వ్యవసాయదారులు.
కాంట్రాక్టులు చేస్తారు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు బెట్లు కట్టి డబ్బులు పోయేటప్పుడు ఊరేసుకున్నాడంట, చచ్చిపోయాడంట, గుట్టగాల్చి మొఖాలు వేశారు. సరే తెనాలి వాళ్ళు 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 వాళ్ళ సంగతి ఏదన్నా కానీ మేము వెళ్ళింది దేనికి? తెనాలిలో పోలీసులు రోడ్డు మీద అరికాళ్ళ మీద కొట్టినటువంటి ఒక అసాంఘికమైన చర్యకు పోలీసులు పాల్పడ్డారు. వాళ్ళు ఏమనాలి? పోలీసుల్ని ఏం చేయాలి? పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తప్పని చెప్పకూడదా? వాళ్ళ క్యారెక్టర్లు ఏమన్నా కానీ ఒక దొంగని కొడతావా? ఒక రేపిస్ట్ కొడతావా? చట్టం ఉంది. కొట్టేదైతే కోర్టు మానేసేయండి, ఎందుకు అనవసరం? పోలీసులు కోర్టులు మానేసేయండి, ఛార్జ్షీట్లు పెట్టడం మానేసేయండి, రిమాండ్ పంపడం మానేసేయండి, మీ సెల్లో వేసి కొట్టేసేయండి అందరు. నేను ఓకే ఏందండి నాకు అర్థం కాలేదు. ఎస్ నేను చెప్తాను రఫా గురించి మీరు కూడా అడిగేది. మొన్న రేవంత్ రెడ్డి ముందే మాట్లాడాయా? ఎవరు? అల్లు అర్జున్ ఒక సినిమా డైలాగ్ చెప్తానండి అని రేవంత్ రెడ్డి దగ్గర చెప్పాడు. రఫా 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 అని చెప్పాడా లేదా? కేసు పెట్టమని అతను. నేను చెప్తాను, నేను చెప్పేది నబ్బా, అది కూడా చెప్తాను. ఒక సినిమా డైలాగ్ని ఒకడెవడో అమాయకుడు కానీ ఇన్మేచుడు కానీ అటు పట్టుకున్నాడయ్యా, అదేమి రైట్ అని నేను అంటలా. అసలు నేను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అదేదో ప్రీ ప్లాన్డ్గా పెట్టించామని, నేను జగన్ గారు లేకపోతే ఆయన పేరేంటి సజ్జల భార్గవరెడ్డి మేమే రాసి వాడిని పట్టుకోరా అని చెప్పామని చెప్పించారు. వాడి చేత, ఆ కుర్రోడి చేత భార్గవరెడ్డి పేరు చెప్పించారు, సుధీర్ భార్గవరెడ్డి పేరు చెప్పించారు, కావాలని చెప్పించి ఆయన పెట్టారు. మేము చెబుతామండి ఆ పనులు, మేము చేస్తామండి ఆ పనులు. సరే నేను అడుగుతున్నా, ఒక అమాయకుడు, ఇంకో విషయం తెలుసా మీకు? మీ పేరు చెప్పను ఇప్పుడు, అందుకే పేరు చెప్తే తేడాలు వస్తున్నాయి. ఏమో తెలుసా? అతను తెలుగుదేశం అన్నారు, తెలుగుదేశం సభ్యత్వం ఉందంట. అంటే తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నవాడే సంవత్సర కాలం పరిపాలన తర్వాత రఫ 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 అని పెట్టాడంటే ఏంటి? మీరు ఎక్కడికి పోతున్నారు? మీ ప్రభుత్వం. ఒక కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉండి రఫ రఫ కోసేస్తాం అంటుండే మీ కార్యకర్త అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా లోకేష్? ఎక్కడికి పోతున్నారా చంద్రబాబు? అది కూడా రాశారా? అది కూడా అనుమానమేగా, అది కూడా అనుమానమే కదా. ఇప్పుడు అదైతే ఆ అనుమానం ఒకటి, ఈ అనుమానం ఒకటి. ఆ తెలుగుదేశం వాళ్ళే పెట్టించి ఉండొచ్చు, లేకపోతే వాడికే కోపం వచ్చి పెట్టచ్చు. ఎట్లా కావద్దు కదా? దేనైనా అనుమానం అయ్యా, మాకున్నటువంటి డౌట్. నువ్వు ఈ మాట మాట్లాడావంటే ఇది అనుమానం. నో 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 అది సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు. సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు. రకరకాలుగా పెడుతుంటారు మాస్లోకి వచ్చినప్పుడు. నేను చెప్పాక ఇందాక అల్లు అర్జున్ డైరెక్ట్గానే చెప్పాడు రఫా రఫా అని. నువ్వు చూడయ్యా, నువ్వు చూడు, బాలకృష్ణ ఫోటోలు పెట్టి బాలకృష్ణ చంద్రబాబు ఫోటోలు వేసి ఇవన్నీ చూపించడానికి ఇప్పుడు టైం లేదే. సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్న మాట వాస్తవం, వాటిని ఎవరు సమర్థించరు. నెంబర్ 1. ఇది జరిగినటువంటి పరిస్థితులను బట్టి అతను తీసుకెళ్ళి ఆ కేసు ఏం కేసు పెట్టారండి నాకు అర్థం కాదా? రిమాండ్ పెడతారా? సరే దీనిలో కాంట్రవర్షియల్ ఉంది. నువ్వు అన్నట్టు వాడు తెలుగుదేశం అని ఒకళ్ళు కాదు, వైసీపీలో చేయండి ఒకడు. దిస్ ద కాంట్రవర్షియల్. వీ కాంట్ సే, వీ కాంట్ నో, మనకు తెలియదు. ఇంకా క్లారిటీ తీసుకోవడానికి వాడి పుట్టు పూర్వోత్తరాలు ఆపోటే వచ్చినాయ్యా. ఆ క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు చెప్పండి క్లారిటీ. తెలుగుదేశంలో వాడి సభ్యత్వం ఉందని వచ్చింది చూసావు నువ్వు. ఇవన్నీ ఔపటిస్టు ఇవాళ ఏది నమ్మడానికి లేదయ్యా. ఎందుకంటే వాట్సాప్లో 190 ఇచ్చేస్తాను. ఏమి నమ్ముతాం మనం? దాన్ని ఫిక్స్ చేసుకుంటామా? నారాజు వదిలేమ్మా.